పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. భారీ వర్షం ముంచెత్తింది. ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, మేడిపల్లిలో కురిసిన వర్షానికి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేటలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించి హైడ్రా కమిషనర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం. ఆ తర్వాత అమీర్పేట్, మైత్రివనంలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ 1 టీఎంసీ మాత్రమే వాడుకుంటోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఏపీ 11 టీఎంసీలను వాడుకుంటోందన్నారు. శ్రీశైలం నీటిని ఏపీ తరలించకపోతే నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారతాయన్నారు భట్టి. బనకచర్ల ప్రాజెక్టును కట్టనివ్వబోమన్నారు మంత్రి ఉత్తమ్. లోకేష్ వ్యాఖ్యలు పట్టుకుని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే కూలిందని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును తప్పుపట్టడం సరికాదన్నారు ఉత్తమ్. పంచాయతీరాజ్ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. అడవి తల్లి బాట పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డోలీ రహిత ఏజెన్సీనే ప్రభుత్వ లక్ష్యమన్నారు పవన్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో 4 క్రాస్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ఆదివారం కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. బెంగళూరులో ప్రధాని పర్యటించారు. 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు మోదీ. బెంగళూరు ఎల్లో లైన్ మెట్రోను కూడా ప్రారంభించిన మోదీ అదే మెట్రోలో ప్రయాణించారు. బీహార్ డిప్యూటీ సీఎంకు 2 ఓటర్ ఐడీ కార్డులున్నాయని తేజస్వి యాదవ్ ఆరోపించారు. విజయ్ కుమార్ సిన్హాకు ఒక ఓటర్ ఐడీలో 57 ఏళ్లు, మరో ఐడీలో 60 ఏళ్ల వయసు చూపించారని ఆయన ఆరోపించారు. డిప్యూటీ సీఎంకు ఈసీ నోటీస్ ఇస్తుందా అని ప్రశ్నించారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.